హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక స్పెషల్ అన్బాక్సింగ్ చేస్తున్నాం. ఎన్నో స్పెషల్ ఎడిషన్స్ మీరు చూసే ఉంటారు. వన్ ప్లస్లో చాలా చూసాం మనం, మెక్లారెన్ ఇట్లాంటివి. రియల్మీ కూడా చాలా తీసుకొని వచ్చింది స్పెషల్ ఎడిషన్ ఫోన్స్. కాకపోతే ఇది అన్నిటికంటే స్పెషల్ అని చెప్పొచ్చు. వీళ్ళకి ఎలా ఆలోచన వచ్చిందో తెలియదు కానీ కోకో కోలా కంపెనీతో వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకున్నారు. ఏ రేసింగ్ బ్రాండో, బిఎండబ్ల్యూలో లేకపోతే మెక్లారెన్లో ఇట్లాంటివి ఏం కావు. కోకో కోలా కంపెనీతో మనం రోజు దాగే కోక్తో పార్ట్నర్షిప్ తీసుకొని ఒక ఫోన్ తీసుకోవాలని ఆలోచన వచ్చింది వీళ్ళకి. ఆలోచన వచ్చిందే చదువు ఫోన్ అయితే తీసుకొచ్చారు. అది కూడా బడ్జెట్ ఫోన్ తీసుకొచ్చారు. యాక్చువల్గా మనకి స్పెషల్ ఎడిషన్ ఫోన్స్ అంటే ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఉంటాయి, బడ్జెట్లో తీసుకొని వచ్చారు. ఇది ఫోన్ అసలు మన అన్బాక్సింగ్ కూడా చేయలేదు. రియల్మీ 10 Pro 5G కొద్దిగా ప్రైస్ ఎక్కువైందని చెప్పేసి నాకు అనిపించింది అప్పుడే. రియల్మీ 10 Pro 5G ఇది 18,999 పెట్టారు ఫోన్ ప్రైస్ అయితే. ఇది స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వస్తుంది, ఎల్సిడి స్క్రీన్తో వస్తుంది. ఒక్కటే మైనస్ దీనిలో, మిగతా స్పెసిఫికేషన్ పర్లేదు బాగానే ఉంటాయి. ఒక ₹2,000 ప్రైస్ ఎక్కి 20,000 పెట్టినా కానీ కొనుక్కోవడానికి ఒక మీనింగ్ అయితే ఉండేది అని పక్క పెట్టేద్దాం. ఇంకా ఐఫోన్ అన్బాక్సింగ్ చేద్దాం. ఐఫోన్ సేమ్ అదే స్పెసిఫికేషన్తో వస్తుంది. స్పెసిఫికేషన్ మొత్తం స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు 6.72 ఇంచ్ 120Hz ఎల్సిడి డిస్ప్లే అండ్ 695 ప్రాసెసర్, 5G ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది ఈ ఫోన్ స్పెసిఫికేషన్. అండ్ వీళ్ళైతే ఇవి కూడా వచ్చారు. ఇదేమో చూద్దాం. ఫస్ట్ మియావ్ క్యాట్, రియల్ మియావ్ ఒక బొమ్మ. దీనికి చొక్కా దొరికారు. పులి చేశారు దీన్ని, పిల్లిని. మేము మియావ్ అంటే పిల్లి కాదు, మేము పులి అని చెప్పేసి సింబాలిక్గా చెప్తున్నట్లు అనిపిస్తుంది. ఇది పక్క పెడదాం. ఇంకా మనం ఓపెన్ చేద్దాం రియల్మీ కోకో కోలా ఫోన్. లోపల ఓపెన్ చేయగానే రియల్మీ 10 Pro 5G కోకో కోలా కనిపిస్తుంది. అండ్ ఒకసారి దీన్ని కూడా రిమూవ్ చేద్దాం. ఇంకొక మియావ్ క్యాట్ ఉంది. కోకో కోలా బాటిల్ పంపించారు. ఈ తాకి కోకో అయితే కాదు, ఇది కూడా మియావ్ క్యాటే. కాకపోతే చూడడానికి ఇది లోపల కోకో కోలా బాటిల్ మనకి బయట నుంచి చూస్తే ఎలా ఉంటుంది, సీసాలో లోపల మనకి బబుల్స్ కానీ అట్లా సేమ్ అదే థీమ్లో అయితే ఉంది. నేను చూసి ఇది నిజంగానే తాగొచ్చేమో అనుకున్నా, కానీ ఆ డిజైన్ అంతే. కోకో కోలా మియావ్. ఈ మియావులు చాలా ఎక్కువైపోయినాయి మా దగ్గర. ఒకటి నార్మల్ మియావ్ ఉండేది, పులి మియావ్ వచ్చింది, కోకో కోలా మియావ్ వచ్చింది. ఈ మియావులు ఎక్కువైపోయినాయి మన స్టూడియోలో. నెక్స్ట్ ఇంకా ఇది ఫోన్. మీరు కొంటే ఇది వస్తుందో తెలియదు నాకైతే. ఇదైతే ఖచ్చితంగా వస్తుంది ఫోన్ కొంటే మీకు, ఇది ఫోన్ కాబట్టి. అండ్ సేమ్ బాక్స్ అయితే అలానే ఉంది, కాకపోతే స్టిక్కర్ కోకో కోలా స్టిక్కర్ అంటించారు. రియల్మీ కోకో కోలా 10 Pro. అండ్ దీని ప్రైస్ చూస్తే ₹22,999 అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ప్రైస్ నాకు తెలిసి అదే ప్రైస్లో తీసుకురావచ్చు వీళ్ళు. నాకు తెలిసి పెద్దగా ప్రైస్లో డిఫరెన్స్ ఉండకపోవచ్చు అనుకుంటున్నా. ప్రైస్ డీటెయిల్స్ మనకు 10వ తారీఖు తెలుస్తుంది, ఎందుకంటే 10వ తారీఖు దీని సేల్ దగ్గర తీసుకొని వస్తున్నారు. ఇంకా మనం ఈ ఫోన్ అన్బాక్సింగ్ చేద్దాం. బ్లాక్ అండ్ రెడ్ కలర్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇంకా దీన్ని కత్తితోనే కసా పొడి చేయాలి. ఎక్సైటింగ్ ఉన్నారా? కొత్త ఫోన్లు అంటే ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్లు అంటే కొద్దిగా ఎక్సైట్మెంట్ ఉంటుంది ఫోన్ మనం అన్బాక్స్ చేసేటప్పుడు కూడా. నార్మల్ తప్పుడు ఎవడో ఇక్కడ నుంచోడు, ఇప్పుడు అందరు ఎక్కడి నుంచో అని చూస్తున్నారు అనమాట. స్పెషల్ ఎడిషన్ ఫోన్ కాబట్టి అది ఏముండదు, జస్ట్ కోకోకోలా స్టిక్కర్ ఉంటుంది, అంత మించి ఏముండదు. రియల్మీ 10 Pro 5G కోకో కోలా ఎడిషన్ అన్బాక్సింగ్. ఇక్కడ కూడా చూడొచ్చు కోకో కోలా. యాడ్ చూసినా కోకో కోలా కనిపిస్తుంది. ఎవరిని ఇక్కడ కూడా కోకో కోలా, ఇప్పుడు కోకో కోలా బాటిల్ కనిపిస్తుంది. దీని లోపల ఏమైనా ఉందా? లేదు, డిజైన్ అట్లా. అండ్ లోపల కంటెంట్ చూద్దాం, దీనిలో ఎన్ని కోకో కోలా ఉన్నాయో. వెల్కమ్ టు రియల్మీ ఫ్యామిలీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఏమున్నాయి లోపల? కోకో కోలా స్టిక్కర్స్, వారంటీ కార్డ్, సేఫ్టీ ఇన్ఫర్మేషన్, క్విక్ స్టార్ట్ గైడ్, స్టిక్కర్లు, రియల్మీ మియావ్ స్టిక్కర్లు తీసుకొని యాడ్ కావాలంటే అది అంటించుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ ఏదో ఒక కార్డ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంది. ఈ కార్డ్ ఏంటి? ఈ కార్డ్ వచ్చేసరికి ఫస్ట్ కొలాబరేషన్ బిట్వీన్ రియల్మీ అండ్ కోకో కోలా అని చెప్పేసి ఒక కార్డు. దీని మీద ఏదో కోడ్ కూడా ఉంది, మెంబర్షిప్ కార్డ్ లాగా ఉంది ఇది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఈ సిమ్ ఎజెక్టర్ పిన్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఇది ఇక నార్మల్ సిమ్ ఎజెక్టర్ పిన్స్ లాగా అయితే ఉండదు. ఇది చూడొచ్చు, కోకో కోలా మూత, దాని మీద రియల్మీ బ్రాండింగ్ అయితే ఉంది. ఈ మూత కొద్దిగా డిఫరెంట్ ఉంది. డిఫరెంట్ అండ్ రోజు మనం చూసే కోకో కోలా మూతే, దానికి రియల్మీ బ్రాండింగ్ వేసి దీనికి సిమ్ ఎజెక్టర్ పిన్ బాగుంది. ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది లోపల. అండ్ నెక్స్ట్ స్టార్ ఆఫ్ ది షో, హీరో ఆఫ్ ది డే ఫోన్. మెయిన్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఫోన్ డిజైన్ బాగా చేశారు.
కోకోకోలా మొత్తం పెట్టకుండా సగం కోకోకోలా పెట్టారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి బ్లాక్ రెడ్ థీమ్లో, అండ్ సైడ్స్ కూడా మొత్తం బ్లాక్ థీమ్లో వస్తున్నాయి. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు సైడ్ కూడా మనకు కోకోకోలా బ్రాండింగ్ కనిపిస్తుంది. రియల్మీ తక్కువ, కోకోకోలా ఎక్కువ కనిపిస్తుంది ఫోన్లో. ఇక్కడ కూడా రియల్మీ కనిపిస్తుంది. అండ్ ఇది ఫోన్ అయితే, ఫోన్ చూడడానికైతే బాగానే ఉంది. ఒకవేళ మీరు దీన్ని బయటికి తీసుకెళ్లారనుకోండి, కోకోకోలా కంపెనీలో పనిచేస్తున్నారా బాబు అని అడిగిన అడగవచ్చు మిమ్మల్ని. అలా ఉంది ఫోన్ అయితే. లుక్ అయితే బాగుంది. అండ్ కేసు ఇచ్చారు, కేసు అనవసరం. కేసు కొద్దిగా స్పెషల్ ఫోన్స్లో స్పెషల్ కేసు ఇస్తే బాగుంటుంది. ఇదైతే అంత అట్రాక్టివ్ అయితే అనిపించడం లేదు. కొద్దిగా బ్లాక్ కలర్ లాగా ఉంది. సో వేసినా కానీ పెద్ద ఫోన్కి మనకి ఫోన్ లుక్ పాడైపోతుంది. ఇలానే వాడుకోవాలి, కానీ మనం కేసు లేకుండా వాడలేం కదా. స్పెషల్ కేసు ఇస్తే బాగుండేది, ఏమంటారు? స్పెషల్ ఫోన్ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇంకా బాక్స్లో కంటెంట్ చూసుకుంటే ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఈ ఛార్జర్ వచ్చేసరికి 33 వాట్ ఛార్జర్, అండ్ ఇది వచ్చేసరికి టైప్ సి కేబుల్. ఇవే మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇవన్నీ పక్క పెట్టేద్దాం. ఫోన్లో ఏమేమి చేంజెస్ చేశారో చూద్దాం ఒకసారి. నార్మల్ ఫోన్కి ఒక్కొక్క ఫోన్ డిఫరెన్స్ ఏందో చెప్తాం. ఫోన్ ఫస్ట్ మనం స్విచ్ ఆన్ చేద్దాం. స్విచ్ ఆన్ చేస్తే చూద్దాం ఏమన్నా లోగోస్ వస్తాయేమో. ఇక్కడ కూడా కోకోకోలా లోగోస్. నెక్స్ట్ టైం కోకోకోలా వస్తుందేమో చూద్దాం. రియల్మీ వచ్చింది, కోకోకోలా అయితే ఏమీ లేదు. నార్మల్ రియల్మీ 10 Pro Plus మీరు ఎలా సెటప్ చేస్తారంతే. కాకపోతే ఇక్కడ నాకు ఒకటి బాగా అనిపిస్తుంది అబ్బా, ఇది నేను ఫస్ట్ టైం చూడడం ఫోన్. సైడ్స్ అయితే మాత్రం బెజల్స్ చాలా తక్కువ ఉన్నాయి. సైడ్స్ అండ్ టాప్లో, బాటంలో కొద్దిగా కనిపిస్తుంది కానీ సైడ్స్ టాప్లో బెజల్స్ అయితే తక్కువ ఉన్నాయి. ఫస్ట్ ఇంప్రెషన్ అది బెటర్ అనిపించింది. సెటప్లో అయితే మాత్రం పెద్దగా మనకి కోకోకోలా అవన్నీ ఏం లేవు. నార్మల్ రియల్మీ ఫోన్ మనం ఏదైతే సెటప్ చేస్తాం అంతే. లోపల యూఐ చేంజ్ అవుతుంది. పైన మనకి థీమ్ కోకోకోలా థీమ్ అయితే వేస్తారు. అదొకటి చేంజ్ మనం నోటీస్ చేయొచ్చు. అండ్ కొన్ని కస్టమైజేషన్స్ కూడా ఉంటాయి, అవన్నీ నేను చూపిస్తాను మీకు ఈ సెటప్ అయిపోయిన తర్వాత. ఫ్రెండ్స్, సెటప్ అయితే అయిపోయింది. మీరు రింగ్టోన్ ఇప్పుడు వినే ఉంటారు, టింగ్ 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 అనేది కొత్త నోటిఫికేషన్ సౌండ్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం ఐకాన్స్ అయితే చేంజ్ అయిపోయినాయి. ఇది మనకి కోకోకోలా థీమ్లో వస్తున్నాయి. ఫైల్స్ కానీ వెదర్ మొత్తం బ్లాక్ అండ్ రెడ్ థీమ్ అంతా. అండ్ ఇది కోకోకోలా థీమ్ అని చెప్పుకోవచ్చు అంతే. అండ్ ఇంకొకటి, దీనికి మనం ఛార్జింగ్ పెట్టామనుకోండి, ఒక యానిమేషన్ అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు చూడొచ్చు. సో ఒక యానిమేషన్ అయితే యాడ్ చేశారు. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం. దీనిలో రింగ్ టోన్స్ కొత్తగా ఒక రింగ్ టోన్ యాడ్ చేశారు. రింగ్ టోన్స్ కాదు, సౌండ్ అండ్ వైబ్రేషన్లో రింగ్ టోన్ వాల్యూమ్. సో ఇది రింగ్ టోన్, నాకు తెలిసి ఇది కోకోకోలా రింగ్ టోన్ అనుకుంటా. ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. కోకోకోలా అఫీషియల్ మ్యూజిక్ రింగ్ టోన్ అదే. ఇలా వస్తుంది రింగ్ టోన్. ఇది నోటిఫికేషన్ టోన్కి పనికి వస్తుంది, రింగ్ టోన్కి పనికిరాదు అనిపిస్తుంది నాకైతే. ఒకసారి నోటిఫికేషన్ సౌండ్ చూద్దాం. ఇది కూడా కోకోకోలా అఫీషియల్ మ్యూజిక్ అంట. రెండింటికి అదే కోలా బబుల్సా అంటే పొంగినట్టు. మనం ఇట్లా బాటిల్ ఇట్లా ఓపెన్ చేస్తే మూత ఎలా పొంగుతుందో అట్లా సౌండ్ అనమాట. అబ్బా. అండ్ కెమెరాలో మీకు 80s కోకోకోలా ఫిల్టర్ అయితే యాడ్ చేశారు. ఒకవేళ చూడొచ్చు, నార్మల్కి కోకోకోలా ఫిల్టర్ యాడ్ చేస్తే డిఫరెన్స్ చూడొచ్చు. ఇది ఒక చేంజ్ ఉంది. అండ్ దాంతోపాటు ఫొటోస్ తీస్తున్నప్పుడు మీకు మూత బాటిల్ ఓపెన్ చేస్తే మనకు సౌండ్ వస్తుంది చూసారా, ఆ సౌండ్ అయితే మీకు షట్టర్ సౌండ్ అయితే వస్తుంది ఫొటోస్ క్లిక్ చేస్తున్నప్పుడు. అది కూడా ఒకసారి వినండి. మార్పులు చేర్పుల గురించి మాట్లాడుకుంటే ఇంతకు మించి మనం ఎక్కువ ఏం చెప్పుకోలేం. ఈ ఫోన్ కొంతమంది మళ్ళీ కెమెరా శాంపిల్స్ అడుగుతారు. కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. 108 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా శాంపిల్స్ ఇవి ఫ్రంట్ అండ్ బ్యాక్. ఈ 16 మెగాపిక్సెల్ కెమెరా ఇది మీకు బాగానే పర్ఫామ్ చేస్తాయి. మరీ సూపర్ మరీ డూపర్ అని చెప్పలేం, కానీ బాగానే మీకు ఆ ప్రైస్కి ఓకే ఈ కెమెరాస్ 19,000కి. అండ్ ఇంకొకటి, దీనిలో మీకు వీడియో విషయానికి వస్తే 695 ప్రాసెసర్ కాబట్టి 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K వీడియో క్యాపబిలిటీ అయితే ఉండదు. అండ్ దీనిలో ప్రాసెసర్ వస్తే 695. ఇది మీకు హెవీ గేమింగ్ పనికిరాదు, మీడియం వరకు ఓకే, జనరల్ యూస్కి బాగానే ఉంటుంది. ప్రాసెసర్ ఎక్కడ ప్రాబ్లం క్రియేట్ చేయదు. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా బాగా వస్తుంది. కాకపోతే హెవీ గేమింగ్ ఈ ప్రాసెసర్ అయితే మీకు పనికిరాదు. ఈ మైండ్లో పెట్టుకోవాలి. ఈ ఫోన్ తీసుకున్నప్పుడు ఇది LCD డిస్ప్లేతో వస్తుంది. కాకపోతే బెజల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. సైడ్స్ అయితే అదొకటి ఇంప్రెస్ చేస్తుంది ఈ ఫోన్లో. ఈ ఫోన్ కంటే నా వరకు అయితే రియల్మీ 10 Pro Plus ఉంది కదా, దానిలో ఈ కోకోకోలా ఎడిషన్ తీసుకొస్తే చాలా బాగుండేది. మా వాళ్ళు ఒకళ్ళు అన్నారు, అండ్ ఈ ఫోన్లో అమ్ముడుపోలేదేమో రియల్మీ 10 Pro, అందుకని చెప్పేసి దానికి కోకోకోలా బ్రాండింగ్ వేసేసి తీసుకొస్తున్నారేమో అని చెప్పేసి అంటున్నారు. ఏదైనా అవ్వచ్చు, ఏదో ఒకటి అమ్మడానికే కదా ఫోన్లు తయారు చేసేది వాళ్ళు. ఎట్లయినా అమ్ముడుపోతాయని చూడాలి. ఇవి 7,000 యూనిట్స్ మాత్రమే ఉంటాయి. మీరు కొనుక్కోవాలనుకుంటే 7,000 యూనిట్స్ మాత్రమే ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్కి అయితే ఉంటాయి. సో తర్వాత ఈ అమ్మరు. సో
ఇది ఇంకా మీరు కోకో కోలా ఫ్యాన్ అయితే మాత్రం అప్పుడు మీరు ఈ ఫోన్ గురించి మీరు ఆలోచించవచ్చు. ఇది ఓవరాల్ అయితే మాత్రం మీకు ఎలా అనిపించింది ఈ ఫోన్? కోకో కోలా ఫోన్ మీ ఫ్యూచర్లో ఎట్లాంటి ఏమన్నా కొలాబరేషన్స్ చూడాలనుకుంటున్నారా? స్పెషల్ ఎడిషన్ ఫోన్స్ మీరు ఏ బ్రాండ్తో మీరు కొలాబరేట్ అయ్యి తెస్తే బాగుండు అనిపిస్తుంది మీకు? కింద కామెంట్ సెక్షన్ చెప్పండి మొహమాట పడకుండా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.